Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హైదరాబాద్లో వర్షం దంచు కొడుతుంది. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా మేఘామృతమైనటువంటి వాతావరణం తర్వాత వర్షంగా మారింది. ఆ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా సికింద్రాబాదు, బషీర్బాగ్, ఆల్వాల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికొండ సహా అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. రాబోయేటువంటి కొన్ని గంటలలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా పడవచ్చని పేర్కొంది. ఈ మేరకు మ్యాప్ కూడా విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు అధికారులు. దీంతో హైదరాబాద్ వాసులు చీకట్లోనే ఉన్నారు. అటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాసులకు సూచనలు కూడా చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి, నిన్న రాత్రి నుంచి జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అక్కడ ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా ఎండాకాలం స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఊహించినటువంటి వర్షాల ప్రభావంతో ప్రజలు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఒకవైపు చలి అయిపోయి ఎండ తీవ్రత స్టార్ట్ అయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఈ వానలకి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షం కాదు కాబట్టి దీనివల్ల చెడు వ్యాధులు వ్యాపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు నిపుణులు. అందుకనే ఈ వర్షంలో తడవకుండా జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు ప్రజలందరికీ. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి కొన్ని రోడ్ల వద్ద నీళ్లు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరలా ఇప్పుడు పూర్తిగా దట్టమైనటువంటి మేఘాలు అలుముకున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. ఏ క్షణాన ఇప్పుడు మరలా హెవీగా వర్షం ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో పడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఏ క్షణానైనా కూడా భారీ వర్షం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణం చూస్తే పూర్తిగా మేఘాలు కమ్మేసిపోయాయి. నగర వ్యాప్తంగా మొత్తం కూడా మేఘాలు, దట్టమైనటువంటి మేఘాలతో కమ్మేసి ఉంది. ఇప్పుడు ఉదయం ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఈ వర్ష సూచన అనేది తీవ్ర ఆందోళనగా మారింది. త్వరగా ఆఫీసులోకి వెళ్ళాలని బయలుదేరుతున్నారు. వర్షం మొదలైందంటే మరలా ట్రాఫిక్ ఏర్పడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు కాబట్టి ఇన్ టైంలో ఆఫీస్కు వెళ్ళలేకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులు. అందుకే తొందరగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే ఈ వర్షము కొన్ని గంటల్లో ఇంక హెవీగా మారుతుంది కాబట్టి సాయంత్రం ఆఫీసుల నుంచి వచ్చేటువంటి వారు కూడా జాగ్రత్తలు వహించాలంటూ చెప్తున్నారు. అందరూ ఎట్ ఏ టైం ఆఫీసుల నుంచి బయటికి రాకుండా సమయం తీసుకొని ఒక్కొక్క సమయానికి కొన్ని కంపెనీస్ బయటకు వస్తే బాగుంటుందంటూ కూడా సూచనలు చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో అలాగే పోలీసులు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకేసారి అన్ని ఆఫీసులను విడుదల చేసినప్పుడు రోడ్ల మీదకి భారీగా వాహనాలు, జనాలందరూ కూడా వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఈ వర్షాల కారణంగా, రోడ్ల మీద నిలిచేటువంటి వరదల కారణంగా. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా, ఇది వర్షాకాలం కాదు కానీ ఊహించినటువంటి విధంగా వస్తున్నటువంటి వర్షాలు, నిన్న సాయంత్రం నుంచి కొడుతున్నటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చాలా హెవీగా పడింది. చిన్నగా ఏదో చిన్న వర్షం వచ్చి జల్లులు వచ్చి పోయినటువంటి పరిస్థితి కనిపించలేదు. నిన్న సాయంత్రం నైటు కొన్ని ప్రాంతాల్లో హెవీగా పడింది. రోడ్ల మీద నిలిచిపోయాయి నీళ్ళంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా వర్షం పడిందో అనేది. ఈరోజు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు అత్యవసరమైతే తప్ప తమ సొంత వాహనాలను బయటికి తీసుకొని రాకుండా ఉంటేనే బెటర్ అని చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని వాహనాలు రోడ్డు మీదకి వస్తే ఇలాంటి సందర్భంలో వర్షాలు ఎక్కువ వచ్చి నీళ్లు రోడ్డు మీద ఆగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాహనాలన్నీ వస్తే ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఉంటాయో మన గత అనుభవాలు ఎలాగూ ఉన్నాయి. అందుకే ఈరోజు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. పబ్లిక్తో పాటు మిగతా అధికారులందరూ కూడా ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులు రాత్రి నుంచే సంసిద్ధంగా ఉన్నారు. వారికి ఆల్రెడీ ఇండికేషన్స్ వెళ్ళిపోయాయి. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి చాలా ప్రాంతాలలో కరెంటు ఆగిపోయింది. గాలులతో కూడినటువంటి వర్షం రావడంతో కరెంటు నిలిపివేశారు. కొన్ని ప్రాంతాలలో కరెంటు పూర్తిగా కట్ అయిపోయింది. వాటిని రీస్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా విద్యుత్ శాఖ అలర్ట్ అయిపోయింది. ఎక్కడైనా కూడా కరెంటు కోతలు కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే సార్ట్అవుట్ చేసేటువంటి విధంగా ప్రత్యేక టీంలను కూడా రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ ఊహించినటువంటి విధంగా పడుతున్నటువంటి వర్షాలు నగర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.